శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర మీనరాశి, అమ్మ బాబోయ్ మీనరాశి శని ఉన్నాడా, అమ్మ బాబోయ్ వక్రగతిలో ఉన్నాడా, చెడు ఫలితాలు బాగా ఇస్తాడు కదా అని అనుకుంటాం. భయపడకండి, ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థానంలో ఉండి తన ఓను హోసులైనటువంటి మీనరాశిలోని జలతత్వ రాశిలో ఉంటే శనీశ్వరుడు చూస్తాడు కాబట్టి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? మీరే చెప్పండి. ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే శనీశ్వరుడు నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకుంటాం, ఏముండదు, నీట్గా అసలు ఉండదు. అలాగే మీరు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది, బాగా పాపులర్ పర్సన్స్ అవుతారు. పైగా రేవతి నక్షత్రంలోనూ ఉన్నవారికి ఇంకా బాగుంటుంది. పూర్వభాద్ర నక్షత్రం గురు నక్షత్రం కదా, గురు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఉత్తరాభాద్ర శని నక్షత్రం, శని నక్షత్రంలోకి గురుడు చూస్తున్నాడు కదా, ప్రాబ్లమ్స్ ఉండవు. రేవతి, సో ఈ 3 నక్షత్రాలు ఉన్న వారికి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. భగవంతుడు ఏమైనా కాపాడుతాడు, సర్వదా కాపాడుతాడు. డబ్బుల విషయాలు అంటారా, ఆటోమేటిక్గా తన్నుకుంటూ వస్తాయి మీకు. ఎందుకో కుజుడే తన మోహన్ చూసుకుంటున్నాడు వలన మీకు ఉంటాయి. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి, పాటలు పాడే శక్తి, యాంకరింగ్ వృత్తి, అసలు సామాన్యమండి మీరు. పైగా చతుర్థ భావంలో ఉన్న గురుడు కూడా మారిపోతున్నాడు. అసలు చతుర్థ భావాధిపతి కూడా మీకు భాగ్యంలో ఉన్నాడంటే తల్లిగారికి వలన మీ భాగ్యం కలగబోతుందో. మీకు తల్లిగారి వలన భాగ్యం కలగబోతోంది. అలాగే తల్లిగారికి ప్రేమాభిమానాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా చదువులో నిరాటంకంగా కొనసాగించేస్తారు. ఆటంకాలు ఉండకుండా ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ధనానికి కూడా వెనక్కి చూసుకోరు. డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. అది భగవంతుడు ఇచ్చే అదృష్టం. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్న రైతు సోదరులకు కూడా చాలా బాగుంటుంది. పంటల్లో వాళ్ళ సక్సెస్ కలుగుతుంది. అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసా అండి, మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో 0 degrees దగ్గర ఉన్నాడు కర్కాటక రాశిలో. అది కదరా అదృష్టం అంటే అంటాం కదా సార్, సినిమాలో వింటున్నాం కదా, అది మీరు కదా అదృష్టవంతులంటే. ఎందుకంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటే గత జన్మలో చేసిన పుణ్యబలం, పూర్వజన్మ పుణ్యబలం ఇస్తాడు మీకు. అలాగే అదృష్టవంతులుగాను ఆకర్షణ శక్తి గల వ్యక్తులుగాను మీరు ఉంటారు. అమ్మ బాబాయ్ కొద్దిగా పవర్ చాలా ఉందండి. ముఖ్యంగా పుత్ర సంతానం మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మంత్రశాస్త్ర విద్య వస్తుండే. మంత్రశాస్త్ర విద్య, మృదువాక్కులు, ధనము, వాహనాలు కలవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా ఎక్కువగా మంచి పరిస్థితులు కూడా అనుకూలవంతంగా మారిపోవడము, ధర్మమైన బద్ధంగా నడవడము, మంచి ఆచార వ్యవహారాల్లో ఉండడము, ఇవన్నీ మీకు పంచమ స్థానం గురుడు బ్రహ్మాండంగా ఇచ్చాడు. అంతేకాకుండా గురుడు వలన చదువు కూడా మీకు బాగా వస్తుంది. అంతేకాకుండా ఆభరణ యోగము, మీ ఇంటిని నీట్గా అందంగా అలంకరించుకోవడము, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకోవడము సామాన్యం కాదు. గురుడు ప్రభావం వల్ల ఇంకా పదవులు ఉచ్చస్థితిలో ఉన్నారు కదండి. పదవులు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే కొన్ని పదవులు ఒక ఫిలప్ చేయకుండా ఉంటుంటారు, లేదు ఎక్కడ ఉంటారనుకుంటా రాజకీయ రంగంలో, వాళ్ళకి పదవులు వస్తాయి. వాళ్ళు మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఆ కాంబినేషన్. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్నవారికి, రచయితలుగా ఉన్నవారికి, కవులకి 3 ఒకళ్ళే డబ్బులు బాగా వస్తాయి. మీ రచనలు అంటే జనాలందరూ ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి ఇలా చెప్పుకుంటే ఇంకా అసలు సరే, అది పక్క పెడదామండి. ఇంకా కేతు ప్రభావం కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడము, అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, ప్రభుత్వ ఉద్యోగాల్లో రావడము. అంతేకాకుండా మీరు పోటీ పరీక్షలు అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో విజయం సాధించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతుంది మీకు. మిగతా వాళ్ళకి ఎక్కడైనా ఆగుతుందో మీకు ఆగదు. కానీ సప్తమంలో శుక్రుడు నడుచారా పరమనీచ స్థితి, అంటే 9 degrees దగ్గర ఉన్నాడనుకోండి, పరమనీచ కాదు నీచ స్థితిలో ఉండి శనీశ్వరుడు చూస్తాడండి. ఇదొక్కటి చిన్న ఇబ్బంది. కానీ సప్తమాధిపతి బాగున్నాడు, గురుదృష్టి ఉంది. అంటే చిన్న ఇబ్బంది ఏంటంటే మీ యొక్క ఆలోచనలు వక్ర మార్గంలోకి వెళ్తాయి, అంటే చెడు మార్గంలోకి. ఆలోచనలు, అయితే అలవాట్లు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా మీకు చెడు మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది. మనం ఆ డైరెక్షన్ తిప్పాలంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజించాల్సిందే.
వలన బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మీరు భయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫోర్త్ అంటే బుధుడు కూడా బాగా అంటే కేంద్రాధిపతి బుధుడు కూడా కోణంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. గురుడు చేత చూడబడతాడు. వివాహ శుభకార్యాలు జరగడము, భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుండము, మీకు చేసిన వ్యాపారాల్లో అభివృద్ధి కలగడము, పైగా మీరు తీర్థయాత్ర కంటే ముందర విహారయాత్రలు బాగా చేయడము, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఇవన్నీ సప్తమస్థానం పర్ఫెక్ట్గా ఉంది. బుధుడు రఘుబుధులు అష్టమంలో ఉన్నారు కదండి. అష్టమస్థానం రఘుబుధులు మనం చెప్పుకుంటుంటాం. విదేశాలు వెళ్తారు కదా, విదేశాలు వెళ్తారండి. పైగా దీర్ఘాయుర్దాయం ఉంటుందండి. ప్రభుత్వ మూలంగా సంపదలు ఉంటాయని, అలాగే మీకు బాగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని, విదేశాల్లో కూడా బాగుంటుందని, పైగా అష్టమస్థానంలో కుజబుధులు ఉన్నా కూడా మీకు యోగవంతంగా కలుగుతుందని, జనరల్గా డాక్టర్స్ గాను మీరు బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారని చెప్తాం. అది పక్క పెడితే ముఖ్యంగా కుజబుధులు భాగ్యంలో చూడాలి. ఇక్కడ మీకు సక్సెస్ రేటు అంటే ఎప్పుడైతే సరే కుజ బుధ రవి కూడా వచ్చేస్తాడు అనుకోండి, ఉన్నారు అంటే మీరు డాక్టర్స్ కానీ ఉండి తీరుతారు. ఎంబీబీఎస్ కోసం అప్లై చేసే వాళ్ళు ఎంబీబీఎస్ అవుతారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ పీజీ కోసం వాళ్ళు వెళ్తారు. ఆల్రెడీ అన్ని కోర్సులు కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా సీనియర్ పర్సన్స్ మీరు డాక్టర్గా రెడీగా ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండ సక్సెస్ ఉంటుంది. చక్కటి ఉద్యోగాలు, ధనప్రాప్తి, ఇవన్నీ భగవంతుడు మీకు బాగా కలిగించాడు. భాగ్యస్థానం కదా, మంచి భాగ్యస్థానంలో ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. భాగ్యస్థానంలో కుజుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళకి విదేశాలకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తారు. డాక్టర్స్ మిమ్మల్ని రమ్మని, మీ అవసరాలు అక్కడ ఉంటాయని, మీ సర్వీసెస్ మాకు అవసరం ఉందని మీకు ఇన్విటేషన్స్ ఆహ్వాన పత్రికలు పిలిచి తప్పకుండా రండి మహానుభావా అని మిమ్మల్ని అడుగుతారు. అది ఖచ్చితం. అంటే నేను చెప్పినట్టుగా చేయకపోవచ్చు, బట్ ఏంటంటే మీకు మిమ్మల్ని ఆహ్వాన పత్రికలు వెళ్తారు, వస్తాయి. మీరు అనుకోకుండా వెళ్ళినా కూడా మీ యొక్క అవసరాలు ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి. ధనప్రాప్తి ఉంటుంది. ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు, అదృష్టము, భాగ్యస్థానం కదండి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు దూసుకుపోరా, అమ్మ బాబాయ్. ఇప్పటివరకు స్తబ్దతగా ఉన్న ఒక్కసారిగా రైజ్ అవుతుంది మీది. రైజ్ అవడము పైగా ఎందుకంటే ఎందుకు చెప్తానంటే గురుడు లాభస్థానంలో అదే గురుడు ఉచ్చస్థితిలోకి వచ్చి భాగ్యస్థానం చూస్తాడు కదా. మీకు ఇవ్వకుండా ఎవడికిస్తాడండి బాబు, మీరు ఆశ్చర్యపతి గురుడేగా. సరే, భాగ్యం అంచెలంచెలుగా వృద్ధైపోతుంది. వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, సినిమా రంగంలో కళారంగంలో మీకు మీరే చాటు నిర్మించుకుంటారు. ఉద్యోగంలో కూడా మీరు నిలదొక్కుంటారండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు, కర్కాటక రాశి, కాబట్టి ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా ప్రమోషన్ బాగుంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గురు ప్రభావం వల్ల విద్యా సంస్థలకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు వేదశాస్త్రాలు అభ్యసించే వారికి బ్రహ్మాండం. 11వ భావం కూడా మరి గురుడు చూస్తున్నాడు. ఏంటంటే భాగ్య, రాజ్య, లాభ అని మాటల మీకు ఏమన్నాను. 7th భావం, 8th భావం, 9th భావం, దశమస్థానం, 11వ భావంలో కూడా రక్షగా గురుడు కాపాడుతాడు. మిమ్మల్ని సర్వదా రక్షణ కాపాడేస్తాడు గురుడు. కానీ 12వ భావంలో ఉన్న రాహులు మాత్రం మర్చిపోకూడదండి. రాహువు చాలా దోషకారకుడు. అనారోగ్య సమస్యల్ని, కుటుంబంలో దూర బంధువుల్ని ఇలా బాధిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే నవచండి అమ్మవారిని పూజించడము, దుర్గా అమ్మవారిని పూజించడము, గౌరీ అమ్మవారిని పూజించడం వలన, అలాగే గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వలన మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయో దోషాలు పరిహారం తీరుతాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589, 7075389589, 89 కామన్. సరేనండి, ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలు ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు, కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, అది పక్క పెడదామంటే ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే సింపుల్గా చెప్తే చాలు, ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతూ ఉండండి. మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పినవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి.
అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకుంటామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పెద్ద పరిహారాలు ఈ బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం మనం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహ విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడుంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన. గణపతి ఆరాధన చేయకుండా ఏ పని మొదలు పట్టకూడదు. అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, నవచండి 9 చండి నవచండి, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడ పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాల పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం. ఇంకా వీలుంటాయి మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని కొన్ని వారాలు మీకు ఇష్టమైన వారాలు, మీకు 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ. ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు. శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు. ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం. కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలంతే మనం. అందుకని అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని కానీ, అయితే ఆ లక్ష్మీ అమ్మవారిని కానీ ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాశులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం. స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.